బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆ పార్టీని వీడనున్నారనే ప్రచారం కలకలం రేపుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ను విడి ఇతర పార్టీల వైపు అడుగులు వేయగా ఎర్రబెల్లి దయాకర్రావు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎస్ఐపి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దయాకర్రావు పేరు వినిపిస్తుండటం, ఆ తర్వాత ఎర్రబెల్లి పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎర్రబెల్లి దయాకర్రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలకు పెట్టింది పేరు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. తన రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది ఓటమి ఎరుగని నేతగా పేరుగాంచారు. ఇంతవరకు బాగానే ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చేతిలో ఘోర పరాభవం చెందారు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న దయాకర్రావును మొట్టమొదటిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన అత్యంత చిన్న వయస్కురాలు 26 ఏళ్ల యశస్విని రెడ్డి బట్టి కనిపించారు. ఈ ఎన్నికల్లో 47,634 ఓట్ల తేడాతో దయాకర్రావు కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి దయాకర్రావు తీవ్ర నిరాశలో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేరు కూడా మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వెల్లడించినట్లు ప్రచారంలో ఉంది. ఎర్రబెల్లి సహకారంతోనే ప్రణీత్రావు ఎస్ఐబిలో చేరారనే ఆరోపణలు ఉండగా, దయాకర్రావుకు సంబంధికుల ఇంటిలోనే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వార్ రూమ్ ఆపరేట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మాటలు విని వారిపై దాడులు చేయించడం, డబ్బు పంపిణీ జరగకుండా పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఈ వార్ రూమ్ నుంచి సమాచారం ఇచ్చేవారని ప్రచారం జరుగుతుంది. ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు లోతైన విచారణ జరుపుతుండగా, దయాకర్రావుకు దగ్గరగా ఉండే వరంగల్ జిల్లాకు చెందిన 2 సీఎలను విచారణ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ వైపు మళ్లడం, తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉచ్చు బిగుస్తుండటంతోనే మాజీ మంత్రి దయాకర్రావు బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఎర్రబెల్లి దయాకర్రావు కూడా బీఆర్ఎస్కు బై బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆయన కూడా బీజేపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సమయం త్వరలోనే ఉందని వార్తలు గుప్పమన్నాయి. ఈ పుకార్లపై ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండగా, ఆయన ఒక ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలని నమ్మవద్దు అని మాజీ మంత్రి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారని, వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదని గుర్తు చేశారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసేవారి అధికార పార్టీలోకి పోతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రణీత్రావు ఎవరో కూడా తెలియదని అన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్రావు మీద ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. 6 గ్యారంటీలు అమలు చేయలేరు. ఎన్నికల కోసమే డ్రామా చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా అమలు చేయట్లేదు. మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. మండే వేసవిలో కూడా చెరువులు నింపిన మహానుభావుడు కేసీఆర్. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. నాయకులు పోయినంత మాత్రాన ఏమీ కాదు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం. గెలుపు ఓటములో సహజం. ఎన్టీఆర్ లాంటి నాయకునికి కూడా ఓటమి తప్పలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను. చాలా మందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా పట్టణపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. కొత్తమయ్యా నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేశాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేశాను. పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి 3 సార్లు.
ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోర్స్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు.